ఇదే బహుకాలం నుంచి ఈ దేవత మీకు 60 అన్నారు కదా, 60 సంవత్సరాలు దీన్ని వాడిన తర్వాత ఈ అనుబంధాల ఆలోచనలు, కోరికలు, ఆశలు, కూతురు, కొడుకు, భార్య, అక్కడ ఇది ఉంది, డాక్టర్, ఇవన్నీ ఎక్కువగా రోజు లిటరల్ లైఫ్లో వచ్చినంతగా ఆత్మలక్షణాలతో మీరు అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉందా? కనీసం నమస్కార ప్రతి శబ్దంలో కూడా ఓంకారం కానీ ఏదైనా నేనుతో అదే గుర్తుపెట్టుకుని చేయటం వీలవుతుంది అసలు? అసంభవమైన దాన్ని ఎందుకు మరి వాళ్ళేం మూర్ఖులు కాదుగా చెప్పిన వాళ్ళంతా అనుభవం పొందాలి. అది యోగులు కావచ్చు, మునులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ అనుభవాన్ని ఎంత చేసినా స్థూలంతో ఉన్నటువంటి స్థాయిలో అంటే వరాలతో వచ్చిపోయేవి కాబట్టి ఆ వరాలతో లాభాన్ని చూసుకున్నాడు. నిష్కామయంలో లాభ ప్రసక్తి లేదు. సకామయంలో వచ్చే లాభాలు నష్టాలు మీరు అనుకున్న ప్రకారం రావు. అంటే కామ్యవృత్తి చేసినా మీరు అనుకున్న ప్రకారం జరగాలని నియమం లేదు. నిష్కామయం అనేది అసంభవం. దేవుడు ఉన్నాడు అంటాం కూడా ఆ ఉంటే ఏంటి నాకు జన్మరాల్సింది, అది కూడా కామ్యమే. కానీ ఈ అవస్థలో ఈ విధంగా ఉన్నప్పుడు ఫస్ట్ మీరు అవధూత అనే పదం కన్నా నేను, మీరు, వీరు, వారు మానవులం. మనందరం గమనించే లక్ష్యంతో, గుర్తించే లక్ష్యంతో, తెలుసుకునే లక్ష్యంతో, అనుకునే ఫీలింగ్ లక్ష్యంతో, శబ్దంతో, ధనంతో తనకు తానే కదులుతూ నేను ఉన్నాను. అవగానగా అలాగే ఉండండి. మీరు అలాగే కూర్చుంటారా?